బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము మన సొత్తు అని చెప్పి హల్లెలూయా చెప్దామండి. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఒక ఆస్తి లాగా, ఒక ఎసెట్ లాగా దేవుడు ఇచ్చాడు. The promises are God's assets to his children. Hallelujah. Do you believe that? దేవుని వాగ్దానాలు ఆయన బిడ్డలకి, అంటే ఆయన రక్తం చేత కడగబడిన వారందరి సొత్తు, వారి ఆస్తి. ఈరోజు అట్టి ఆస్తి దేవుడు మనకిచ్చాడు. ఆ ఆస్తిని మనము పొందుకున్నాం, కానీ అంటే ఆ చెక్ని మనం పొందుకున్నాం, ఆస్తి మన పేరు పైన ఉంది, కానీ మన జీవితంలో ఇంకా నెరవేర్చబడట్లేదు. ఎందుకని? దానికి కావాల్సింది ఏంటి? విశ్వాసముతో ఆ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకున్నట్లయితే నిశ్చయముగా మనవవుతాయి. నమ్ముతున్నారా? యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మనల్ని కడిగిన విధానాన్ని బట్టి, పరిశుద్ధపరిచిన విధానం బట్టి, ఆయన చేసిన త్యాగము బట్టి యెహోవా దేవుని వాగ్దానాలన్నీ మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడతాయి. ఆయన వెళ్ళాడు, కానీ మనకి ఆదరణకర్తను పంపించాడు. ఆయన వెళ్ళాడు, కానీ మనకి సహాయకుడిని పంపించాడు. ఆయన వెళ్ళాడు, కానీ ఈ వాగ్దానాలన్నీ మీరు నిజముగా విశ్వాసముతో అడిగినట్లయితే మీరు పొందుకుంటారు అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఇది నమ్మట్లేదు చాలా మంది. ఈ వాగ్దానము పొందుకున్న నేను ఈ సంవత్సరాలు అయింది, నాకు నెరవేర్చబడట్లేదు. విశ్వాసం ఉందా? తగినంత విశ్వాసం ఉందా? The promises of God are the assets of God's children. Unbelievers do not have that privilege. అవిశ్వాసులకి, అన్యులకి ఇటువంటి భాగ్యము లేదు. If you are the child of God, say I am the child of God. నేను దేవుని బిడ్డను, నాకు దేవునిదంతా కూడా నా సొత్తు, దేవుని కలిగినదంతా కూడా నా సొత్తు. ఆమేన్. చాలా మందికి విశ్వాసం చాలట్లేదండి. మీకు ఎంత విశ్వాసం అంతే ఇస్తాడు దేవుడు. అట్లా అంటే చాలా మంది ఇప్పుడు విశ్వాసం పురికొల్పించబడుతుంది. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఇలాగా తెలియజేస్తుందండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు. ఈరోజు మీరందరూ దేవుని యొద్దకు వచ్చారు. మీరు వచ్చిన వారు ఏం నమ్మాలి? ఆయన ఉన్నాడని, అదే రీతిగా తనని వెతికే వారికి ఫలము నిశ్చయముగా దయచేస్తాడని నమ్మాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దీనికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ రీచ్డ్ అవుట్, రిసీవ్డ్ బై ఫెయిత్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సిమ్టమ్స్. అర్థమైందండి? యేసు ప్రభు వైపు చేయి చాపింది, హృదయంలో విశ్వాసం ఉంచింది, మనసులో విశ్వాసం ఉంచింది. తనకి సిమ్టమ్స్ అన్నీ తెలుస్తున్నప్పటికీ, ఇంకా ఉంది, ఆ రోగం ఇంకా ఉంది అన్నప్పటికీ కూడా విశ్వాసముతో చెయ్యి చాపి నన్ను స్వస్థపరుస్తావు అని విశ్వాసం ఉంచింది. కాబట్టి నిశ్చయంగా స్వస్థత పొందుకుంది. వీ హ్యావ్ టు సమ్టైమ్స్ రీచ్ అవుట్ విత్ ఫెయిత్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యువర్ సిమ్టమ్స్ ఆర్. మీకు ఇప్పుడు అలా ఉంది, అనారోగ్యం ఉంది, మీకు ఇప్పుడు డాక్టర్స్ అన్ని భయంకరమైన రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఎవరి విషయమో రిపోర్ట్స్ ఇచ్చారు, బట్ నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఐ విల్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేను అంగీకరిస్తాను. ఈ మాటలు కాదు, ఈ నా తలంపులు కాదు. అందుకే నేను ఈ స్వబుద్ధి పైన ఆధారపడక నీ పూర్ణ హృదయంతో దేవుని పైన ఆధారపడాలని ఆయన వాక్యం తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతోటి ఏం చెప్తాడు తెలుసా అండి? అద్భుతమైన మాట. నా అనాయింటింగ్ నేను హీల్ చేసింది అన్నాడా? నా శక్తి నేను స్వస్థపరిచింది అన్నాడా? ఏం చెప్తాడు మీరు చెప్పండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హౌ అమేజింగ్! ఈరోజు మన విశ్వాసము మనకి స్వస్థత ఇస్తుందండి. నమ్ముతున్నారా? మీరు ఒకవేళ నిజంగా విశ్వాసముతో ఇప్పుడు నేను స్వస్థత పొందుకుంటానంటే ఇప్పుడే అవుతుంది. ఇట్స్ అప్ టు యూ. మీ విశ్వాసం, మీరు ఎంత విశ్వాసముతో పలుకుతారో అంత మీ విశ్వాసం బట్టి మీరు స్వస్థత పొందుకుంటారండి. ప్రాక్సిమిటీ డజంట్ మ్యాటర్. దేవుని సన్నిధిలో ఎంత సమీపంగా ఉంటే అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు కాదు. శతాధిపతి అంటాడు, నువ్వు ఒక్క మాట సెలవి అయ్యా, నువ్వు సెలవిస్తే అద్భుత కార్యాలు చూస్తాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న మాట మనం కూడా చెప్దామండి. మన విశ్వాసము దేవుని ఆకర్షిస్తుంది. మనము దేవునికి ఇష్టలై ఉండాలి అని అంటే మన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవాలి, ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించాలి. ఇఫ్ యూ సే నౌ లార్డ్, ఇప్పుడు జరిగించయ్యా అన్నట్లయితే దేవుడు ఇప్పుడు జరిగిస్తాడు.